వెల్కమ్ టు భీమరాముస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆన్లైన్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ 40 డేస్లో మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఎవరైనా సరే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఇక్కడ డే వైజ్గా వీడియోస్ చేశాము. మళ్ళీ ఈ వీడియోలో మనం డే 1 గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ గురించి మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అక్కడ. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. లెట్ us గెట్ ఇన్ టు దిస్ వీడియో నౌ. ఇప్పుడు మీకు స్క్రీన్ బాటమ్ రైట్ సైడ్లో నా వీడియో కనిపిస్తుంది చూడండి. నేను కనిపిస్తాను అక్కడ. నేను అక్కడ కొన్ని యాక్షన్స్ చేస్తాను. ఆ యాక్షన్స్ ఏదో మీరు ఐడెంటిఫై చేయండి. ఆ యాక్షన్ ఇప్పుడు చూడండి, నేనేం యాక్షన్ చేస్తున్నానో చెప్పండి. చూడండి నేను చేసే పని ఏంటి? ఎస్, డ్రింకింగ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ ఇప్పుడు ఏం పని చేస్తున్నాను చూడండి. ఇగో నా హ్యాండ్స్ చూడండి. ఎస్, ఫోల్డింగ్. ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ ఇక్కడ నా దగ్గర పీస్ ఆఫ్ చాక్ ఉంది. ఎస్, ఈ పీస్ ఆఫ్ చాక్ మీరు క్లియర్గా చూడగలరు ఇక్కడ. ఈ పీస్ ఆఫ్ చాక్ని నేను ఏం చేస్తున్నాను చూడండి. ఎస్, బ్రేక్ చేశాను. వీటినే యాక్షన్ వర్డ్స్ అంటారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ వర్బ్, యాక్షన్ వర్డ్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ చూడండి. సో వర్బ్ అన్నది మీరు పక్కగల పెట్టేసుకొని యాక్షన్ వర్డ్ అన్నది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అంటే ఒక వర్డ్, ఒక పదం మాత్రమే. దాన్ని మనం తెలుగులో క్రియ అంటాం. సో ఇంతకుముందు నేను చేసిన యాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. డ్రింక్, ఫోల్డ్, బ్రేక్. ఇంగు ఫామ్ని తీసేసేయండి మీరు. ఐఎన్జి ఇంగ్ ఉంది కదా ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. నేను టైప్ చేస్తున్నాను. ఈ ఇంగుని డిలీట్ చేసేసేయండి. మీకు V1 ఫామ్స్ వస్తాయి. ఎస్, ఇలా డ్రింక్, ఫోల్డ్, బ్రేక్. సో ప్రతి వర్బ్కి 5 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి నా హ్యాండ్కి 5 ఫింగర్స్ ఎలా ఉన్నాయి డిఫరెంట్గా. అలా ప్రతి వర్బ్కి కూడా 5 ఫామ్స్ ఉంటాయి. వాటిని మనం V1, V2, V3, V4, V5 అంటాం. అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, వర్బ్ సెకండ్ ఫామ్, వర్బ్ థర్డ్ ఫామ్, వర్బ్ ఫోర్త్ ఫామ్, వర్బ్ ఫిఫ్త్ ఫామ్. ఇలా ప్రతి వర్బ్కి 5 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఆ 5 డిఫరెంట్ ఫామ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ మన జర్నీని మనం చాలా క్రూషల్ వర్డ్స్ అయిన యాక్షన్ వర్డ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ఈ V2, V3, V4, V5 వీటిని డిలీట్ చేసేసాను. ఎందుకంటే ప్రజెంట్గా అవి మనకి అవసరం లేదు. మనకి ఇప్పుడు కేవలం V1 మాత్రమే అవసరం. చూడండి, V1 రావాలి అంటే ఇంగ్ ఫామ్ తీసేసేయాలి. అప్పుడు మనకి V1 వస్తుంది. మనం మార్నింగ్ వేకప్ చేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎన్నో యాక్షన్స్ చేస్తాం కదా. ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, గోయింగ్, వాకింగ్. వీటన్నింటిలో ఇంగు తీసేసేయండి. ఈట్, గో, వాక్, స్లీప్. ఇవి V1 ఫామ్స్ అండి. సో ఈ వీడియోలో మనం V1 ఫామ్స్ అంటే స్మాల్ వర్డ్స్ని మనం లర్న్ చేస్తాం. ఆ స్మాల్ వర్డ్స్తో షార్ట్ అండ్ స్వీట్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇవి కాన్వర్జేషన్స్లో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. చూద్దాం మళ్ళీ. క్విజ్ ఆన్ కామన్ V1 ఫామ్స్. చూడండి, మనం ఇంతకుముందే అనుకున్నాం మన జర్నీని V1 ఫామ్స్తో స్టార్ట్ చేద్దామని. ఇక్కడ మీకు ఒక చిన్న క్విజ్ ఉంది. ఆ క్విజ్లో పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. నేను పలికే ప్రతి వర్డ్ని కూడా చాలా స్పష్టంగా వినండి. అదేవిధంగా పలకడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం చాలా మందికి ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ V1 ఫామ్స్ని ఏం చేయాలి అంటే మీరు ఇంగ్లీష్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 to 30 ఇంగ్లీష్లో ఉన్న వాటికి తెలుగులో మీనింగ్స్ చెప్పండి. చిన్న చిన్న వర్డ్స్ చూడండి ఇవి. క్లోజ్ అంటే మూయడం, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్టే. గివ్ ఇవ్వడం, టేక్ తీసుకోవడం, రీడ్ చదవడం, రైట్ కాదండి. ఈ W అన్నది సైలెంట్ లెటర్ అవుతుంది. రైట్ అనొద్దు, రైట్ అనాలి. RIGHT రైట్ మాదిరిగా ప్రొనౌన్స్ చేయాలి. రైట్ రాయడం, కాల్ పిలవడం వస్తుంది, ఫోన్ చేయడము. ఇలా
రెండూ వస్తాయండి. సెండ్ పంపించడం, షో చూపించడం. మీరు కూడా మీ మైండ్లో వెంబడే నేను ఇంగ్లీష్లో చెప్పిన వెంబడే తెలుగు మీనింగ్ మీ మైండ్లో రీకలెక్ట్ చేసుకోండి. డ్రా గీయడం, స్టడీ చదవడం, ఆస్క్ అడగడం, సిట్ కూర్చోవడం, స్టాండ్ నిలబడడం, వాష్ అంటే కడుక్కోవడం, గో వెళ్ళడం, కమ్ రావడం, కీప్ పెట్టడం లేదా ఉంచడం, పుట్ అన్నా కూడా పెట్టడం ఉంచడం. కీప్ అండ్ పుట్ రెండింటికి కూడా మనం పెట్టడం ఉంచడం అన్న 2 వర్డ్స్కి ఈ 2 వర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. వీటి గురించి మన అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా బాగా డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతానికి జస్ట్ వీటిని అలా తెలుసుకుందాం. డ్రింక్ త్రాగడం, మీట్ కలవడం, కలెక్ట్ సేకరించడం, డిస్ట్రిబ్యూట్ పంచడం లేదా పంపిణీ చేయడం, హెల్ప్ సహాయం చేయడం, పేస్ట్ అంటే కరెక్ట్ అతికించడం, కౌంట్ అంటే ఇలా లెక్కించడం, బై కొనడం, సెల్ అమ్మడం, బ్రింగ్ అంటే తీసుకురావడం, స్పీక్ మాట్లాడడం, హోల్డ్ అంటే ఏంటి పట్టుకోవడం. దట్స్ రైట్, వెరీ గుడ్. సో మళ్ళీ క్విజ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మీ ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే వచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు తెలుగులో ఉన్నవి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా V1 ఫార్మ్స్ కామన్గా యూస్ చేస్తాం. నడవడం వాక్, ఇంగు పెట్టొద్దండి, ఇంగు పెట్టొద్దు. ఇంగు పెడితే మళ్ళీ మనకి V1 రాదు. ఇంగు లేకుండా యూస్ చేయండి వర్బ్స్ని. ఆడడం ప్లే, ప్రారంభించడం స్టార్ట్, ఆగడం అంటే ఇప్పుడు నేను ఆగిన చూడండి అదే స్టాప్. మోయడం క్యారీ, పైకి ఎత్తడం అంటే లిఫ్ట్. సరిచేయడం అంటే ఏంటి కరెక్ట్, CORRECT కరెక్ట్ అండి. ప్రోత్సహించడం ఎంకరేజ్, మరిచిపోవడం ఫర్గెట్ GET ఫర్గెట్, గుర్తుపెట్టుకోవడం రిమెంబర్, కొట్టడం బీట్, అభివృద్ధి చెందడం అంటే ఇంప్రూవ్ లేదా డెవలప్, తిరిగి రావడం లేదా తిరిగి ఇవ్వడం లేదా తిరిగి రావడం లేదా వెళ్ళడం అంటే రిటర్న్, సాధన చేయడం అంటే ప్రాక్టీస్, తీసివేయడం అంటే రిమూవ్, కత్తిరించడం తెలుసు మీ అందరికీ కూడా కత్తిరించడం కట్, లాగడం అంటే ఏంటి పుష్, మన వైపు లాగుతాం కాబట్టి పుల్, తోయడం అంటే ఇలా పుష్, ధరించడం WEAR అండి, WEAR ఇది వియర్ కాదు వేయర్ అని ప్రొనౌన్స్ చేయండి. లాక్డౌన్లో నేను చాలా ప్లేసెస్లో వియర్ అని విన్నాను, అలా అనకూడదు. వేయర్ అండి, అది WHERE మాదిరిగా ప్రొనౌన్స్ చేయాలి. వదిలేయడం అంటే లీవ్ LEAV, డౌన్లోడ్ చేయడం అంటే డౌన్లోడ్. ఇంక్ ఫామ్ పెట్టొద్దండి, ఇక్కడ ఇంక్ ఫామ్ పెడితే మళ్ళీ మనకి V1 ఫామ్స్ రావు. ఆన్ చేయడం అంటే స్విచ్ ఆన్, ఆఫ్ చేయడం అంటే స్విచ్ ఆఫ్ లేదా టర్న్ ఆన్ అనుకోవచ్చు. చూడడం అంటే లుక్ అని యూస్ చేస్తాం. సి అంటే కనిపించడం అండి, సి అంటే కనిపించడం, చూడడం అంటే లుక్. వినడం లిసిన్, హియర్ కూడా వస్తుంది HEAR, హియర్ వస్తుంది కానీ శ్రద్ధతో వింటే మనం లిసిన్ అని యూస్ చేస్తాం. తినడం ఈట్, తెరవడం ఓపెన్, బాగు చేయడం రిపేర్, వ్రేలాడదీయడం హ్యాంగ్, పెంచడం అంటే ఏంటి రైట్ GROW గ్రో అండి. సో ఇలా ప్రొనౌన్సియేషన్ని ఫాలోఅప్ చేసుకొని ఇలానే మీరు కంటిన్యూ చేసుకొని 40 వీడియోస్ని వాచ్ చేయండి. చాలా చాలా సెన్సేషనల్గా మీ ఇంగ్లీష్ మారబోతుంది. అండ్ మళ్ళీ ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసిన అన్నిటికీ కూడా కీ ఇక్కడ ఇచ్చాము చూసుకోండి. 60 వర్బ్ ఫార్మ్స్కి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇవన్నీ V1 ఫార్మ్స్. వీటిని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ప్రతిదానికి, మళ్ళీ మీరు వీడియో మీద చూసుకుంటే బాగుంటుంది, మీకు ఇంకా బెటర్మెంట్ వస్తుంది. వెల్ లెట్ us కంటిన్యూ. సో మనం V1 ఫార్మ్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఒక
60 V1 ఫామ్స్ ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఇది V1 ఫామ్ అని ఎగ్జాక్ట్గా మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఇలా మీరు నేర్చుకోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ అన్నది బూస్ట్ అయిపోతుంది, మీ ఇంగ్లీష్ అన్నది చాలా తక్కువ టైంలో ఇంప్రూవ్ అయిపోతుంది. టేక్ అండ్ కమ్ మిల్క్ అనొచ్చా? వెల్, టేక్ అండ్ మిల్క్ అని ఇంగ్లీష్లో అనొద్దండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నేను టేక్ అండ్ కమ్ అని యూస్ చేస్తూ ఉంటారు. టేక్ అండ్ కమ్ అన్నది ఎప్పుడు యూస్ చేయదండి. టేక్ అండ్ కమ్కి బదులుగా ఇక్కడ నేను టైప్ చేస్తున్నా చూడండి, BRING అన్న వర్డ్ని యూస్ చేయండి. బ్రింగ్ మిల్క్ అంటే తీసుకురావడం, అంటే తీసుకోవడం, అంటే టేకు రావడం, అంటే కమ్ అలా అని చెప్పేసి మిల్క్ తీసుకురా అంటే టేక్ అండ్ కమ్ మిల్క్, కుర్చీ తీసుకురా అంటే టేక్ అండ్ కమ్ చైర్, ఇలా ఓహో ఇలాంటి ఇంగ్లీష్ ఎట్టి పరిస్థితితో యూస్ చేయొద్దండి, అలా యూస్ చేయకూడదు. వెల్, మళ్ళీ తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ చూద్దాం. మతలబ్ అంతా కూడా ఇక్కడే ఉంది. చాలామంది మిస్టేక్స్ చేస్తారు ఇంగ్లీష్లో. ఎందుకు? ఈ యొక్క తెలుగు అంటే మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, దీన్నే MTI అంటాం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. దాన్ని మనం క్లియర్ చేసుకుందాం ఇక్కడ. వెల్, దానికన్నా ముందు మనం జస్ట్ ఇక్కడ ఈ V1 ఫార్మ్స్ చిన్న చిన్న స్మాల్ వర్డ్స్ లర్న్ చేసాం కదా, ఈ స్మాల్ వర్డ్స్లో చిన్న చిన్న సెంటెన్సెస్ లర్న్ చేద్దాం ఇప్పుడు. ఈ V1 ఫార్మ్స్ని మనం ఎక్కడ యూస్ చేస్తామో, ఎలాంటి సెంటెన్సెస్లో యూస్ చేస్తామో చూద్దాం. చూడండి, ఇవన్నీ సెంటెన్సెస్ అవుతాయి, వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. చూడండి క్లియర్గా మీకు అక్కడ ఉంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్డర్స్ అండి, లేదా అడ్వైస్, సలహా ఇవ్వడం లేదా ఆజ్ఞాపించడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డోర్ తెరుచుకొని ఉంది, గాలి వస్తుంది, అప్పుడు డోర్ని ఏం చేయాలి? మనం క్లోజ్ చేయాలి కదా. సో మీరు చెప్పాలి ఒకరికి ఏమని, డోర్ మూయమని. ఎలా చెప్తారు? క్లోజ్ ద డోర్ అంటారు. అలాంటి సెంటెన్సెస్ అండి. మీకు బుక్ కావాలి, మీ ఫ్రెండ్ని అడగాలి, ఎలా? గివ్ మీ యువర్ బుక్. ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ కాన్వర్జేషన్స్లో చాలా చాలా సందర్భాల్లో యూస్ చేస్తాం. మళ్ళీ అలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా V1 ఫార్మ్స్తోనే సాధ్యమవుతాయి. సో ఈ V1 ఫార్మ్స్ని చిన్న సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఆ చిన్న సెంటెన్సెసే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. పాజిటివ్లో యూస్ చేద్దాం. జనరల్గా అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ ఇలా ఉంటాయి, కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఇలా వెళ్తే చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఉంటుంది లెర్నింగ్ ప్రాసెస్ అన్నది. సో V1 ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక V1 ఫామ్ని తీసుకున్నాను, అది ఓపెన్. ఓపెన్ ద డోర్. ఒక చిన్న సెంటెన్స్ చూడండి, ఎంత సింపుల్ సెంటెన్స్. ఇలాంటి సెంటెన్సెస్ మనకు చాలా అవసరం అండి, ఇలా చాలా నేర్చుకోవాలి. సార్ ఇది నాకు తెలిసిన సెంటెన్సే అని అనుకోవచ్చు. ఇలా తెలిసిన సెంటెన్సెస్ నుంచే మనం మెల్లమెల్లగా తెలియని సెంటెన్సెస్ని లర్న్ చేయాలి. ఇది లెర్నింగ్ ప్రాసెస్. అంటే నోన్ టు అన్నోన్, తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకోవడం. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ ద బాక్స్. సో ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకి V1 ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుందాం, V1 ఫార్మ్స్. తర్వాత RP. ఏంటి ఈ RP? ఎక్కడ మీరు వినిండొచ్చు, వినకపోయిండొచ్చు. ఇది RP అంటే రిమైనింగ్ పార్ట్, అంటే మిగతా భాగం. ఆబ్జెక్ట్ అంటుంటారు అందరూ గ్రామర్ ప్రకారంగా, కరెక్టే, అది పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ మన గ్రామర్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ మీద మెయిన్ ఫోకస్ ఉంది కాబట్టి RP అంటే రిమైనింగ్ పార్ట్, అంటే మిగతా భాగం. సో ఓపెన్ ద డోర్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ ద బాక్స్. అంటే తలుపు తెరవండి, మీ ఐస్ తెరవండి, బాక్స్ తెరవండి. క్లీన్ అంటే ఏంటి మీనింగ్ తెలుగులో? శుభ్రపరచడం. ఎగ్జాక్ట్లీ. సో క్లీన్ ద టేబుల్ అంటే టేబుల్ని శుభ్రపరచండి. క్లీన్ ద టీవీ, టీవీని శుభ్రపరచండి. క్లీన్ ద ఫ్లోర్ అంటే నేలని శుభ్రపరచండి. సో ఇక్కడ చేంజ్ వచ్చింది. చేంజ్ అంటే ఏంటిది? మారడం లేదా మార్చడం. చేంజ్ ద మొబైల్ అంటే మొబైల్ని మార్చండి. చేంజ్ ద హౌస్, ఇంటిని మార్చండి. చేంజ్ ద డ్రెస్, డ్రెస్ని చేంజ్ చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా చూడండి ఎంత సింపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇవి అండి మనకు కావాల్సింది ఫస్ట్ బిగినింగ్ లెవెల్లో
సో ఎలా ఫామ్ అయ్యాయి ఈ సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నాం అంటే వీటినే ఆర్డర్స్, అడ్వైస్ అంటుంటాం. పాజిటివ్లో చూస్తున్నాం మనం, అంటే ఒక పని చేయమని చెప్పడం. ఇది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పని చేయమని మనం ఇతరులకి చెప్పే సందర్భంలో మనం ఫస్ట్ V1 యూస్ చేసి తర్వాత రిమైనింగ్ పార్ట్ని యూస్ చేసుకోవాలి. ఫైన్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, అది చూద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పటి నుంచి ఇది ఫాలో అవుతే మిస్టేక్స్ అనేవి దాదాపుగా మీ కాన్వర్జేషన్స్లో జరగవండి. చూడండి తెలుగులో ఎలా ఉంది ఈ సెంటెన్స్, నీరు త్రాగండి. నీరు అంటే ఏంటిది, వాటర్. త్రాగండి, త్రాగండి అంటే ఏంటి, డ్రింక్. ఓహో, ఇలా తెలుగులో ఉన్నది ఉన్నట్లు ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లానే లర్న్ చేయాలి. అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ V1 వస్తుంది. ఇంతకుముందు మనం అదే డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ V1 డ్రింక్, తర్వాత వాటర్. సో తెలుగుకి ఇంగ్లీష్కి ఉన్న డిఫరెన్స్ ఇదండి. అంటే తెలుగులో ఫస్ట్ రిమైనింగ్ పార్ట్ వస్తుంది. ఇక్కడ ఇచ్చాం చూడండి, తెలుగులో ఫస్ట్ రిమైనింగ్ పార్ట్ తర్వాత V1 వస్తుంది. కానీ ఇంగ్లీష్లో ఉల్టా ఉంటుందండి, రివర్స్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఫస్ట్ V1 వస్తుంది, ఇక్కడ ఇచ్చాం చూడండి, తర్వాత రిమైనింగ్ పార్ట్ ఉంటుంది. సో ఈ విధంగా తెలుగులో మనకు వచ్చిన సెంటెన్సెస్ని ఉన్నట్లు ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో ఇలాంటి మిస్టేక్స్, వాటర్ డ్రింక్, బుక్ గివ్, ఇలాంటి సెంటెన్సెస్ వస్తాయండి. అలాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దండి. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ సెంటెన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇంగ్లీష్ లర్న్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఖచ్చితంగా మనకి V1, తర్వాత రిమైనింగ్ పార్ట్. మూవింగ్ ఆన్. ఇక్కడ చూడండి డ్రింక్, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన పాయింట్, డ్రింక్ వాటర్ అంటే నీరు త్రాగండి. నా ప్రొనౌన్సియేషన్ మీద కూడా ఫోకస్ పెట్టండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి ఇక్కడ మనం వర్బ్ ఫామ్స్ అంటే V1 ఫామ్స్ని నేను రెడ్ కలర్లో పెట్టాను, మళ్ళీ రిమైనింగ్ పార్ట్ని బ్లాక్ కలర్లో పెట్టాను. ఇది ఇంగ్లీష్ వర్షన్ కదా. ఇక్కడ ఉన్న రెడ్ కలర్ తెలుగు వర్షన్లో లాస్ట్లో వచ్చింది. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో డ్రింక్ వాటర్ అంటే నీరు త్రాగండి. ఇక్కడ కూడా అలానే అండి. ఇంకా మీరు ఎన్ని సెంటెన్సెస్ తీసుకున్నా సరే ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్నే చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్లోజ్ అన్నది రెడ్ది బిగినింగ్లో ఉంటే ఇక్కడ తెలుగు వర్షన్లో రెడ్ మూయండి వర్బ్ అన్నది లాస్ట్లో వచ్చింది మనకి. సో క్లోజ్ ద విండో, కిటికీ మూయండి. బై ఎ మొబైల్, మొబైల్ కొనండి. గివ్ మీ ద బుక్, నాకు పుస్తకం ఇవ్వండి. బ్రింగ్ మిల్క్, టేక్ అండ్ కమ్ మిల్క్ అనొద్దు, బ్రింగ్ అనాలి, టేక్ అండ్ కమ్ అనకూడదు. పాలు తీసుకురండి. రిమెంబర్ యువర్ హోంవర్క్, మీ హోంవర్క్ గుర్తు పెట్టుకోండి. ఎస్ అండి, ఇలా. సో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి, ఇలానే ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి మీ ఇంగ్లీష్ అన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఇక్కడ రీడ్ అన్నది చూడండి, మీతో ఎన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయిస్తాను ఈ వీడియో హెల్ప్తో. ఇక్కడ నేను V1 తీసుకున్నాను, రిమైనింగ్ పార్ట్ తీసుకున్నాను. V1 ఓన్లీ రీడే తీసుకున్నాను. చూడండి రీడ్ ఇట్లా 14 సెంటెన్సెస్ ఉన్నాయి. చూద్దాం. రీడ్, రిమైనింగ్ పార్ట్లో ఏం పెట్టాను, ద బుక్, రీడ్ ద బుక్, పుస్తకం చదవండి. రీడ్ ద స్టోరీ, కథ చదవండి. రీడ్ ద పోయం, పద్యం చదవండి. రీడ్ ద న్యూస్, వార్తలు చదవండి. రీడ్ ద క్వశ్చన్, ప్రశ్న చదవండి. చూడండి ఇలా రీడ్ అని. రీడ్ ద ఆన్సర్, సమాధానం చదవండి. రీడ్ ద ఫస్ట్ పారా అంటే మొదటి పారా చదవండి. రీడ్ ద లాస్ట్ లైన్, చివరి లైన్ను చదవండి. రీడ్ ద లెసన్, పాఠం చదవండి. రీడ్ ద బోర్డు చదవండి అంటే బస్ బోర్డు మీద కానీ ఏదన్నా షాప్ బోర్డ్స్ మీద ఉన్నాయి చదవండి అని చెప్పడం. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, సూచనలను చదవండి. రీడ్ బయోగ్రఫీస్, జీవిత చరిత్రలు చదవండి. రీడ్ నావెల్స్, నవలలు చదవండి అంటే బుక్స్ అండి, ఒకటే స్టోరీ ఉంటుంది. రీడ్ ద లెటర్, లేఖ చదవండి. సో
ఒకే ఒక్క వర్బ్ V1తో ఎన్ని సెంటెన్సెస్ చేసాం. ఇప్పుడు మీరు కట్ అన్నది తీసుకోండి. కట్ తర్వాత రిమైనింగ్ పార్ట్ చూడండి. కట్ ద ఫ్రూట్, కట్ ద వెజిటేబుల్, కట్ ది యాపిల్, కట్ ద రోప్, కట్ ద క్లాత్. ఇలా ఎన్ని సెంటెన్సెస్ వస్తాయి చూడండి. సో మనకి V1 ఫామ్ తెలిస్తే రిమైనింగ్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుందండి. కాబట్టి మెయిన్ ఫోకస్ మనం V1 ఫామ్స్ మీద పెట్టాలి. మీకు ఒక చిన్న క్విజ్ ఉంది, చూద్దాం. సో వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటామండి. అంటే ఆర్డర్స్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వడం, సలహా. క్విజ్ ఆన్ షార్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఆర్డర్స్, అడ్వైస్. పాజిటివ్గా ఉంటాయి సెంటెన్సెస్. ఇక్కడ వచ్చే వీడియోలో మనం నెగిటివ్ చూద్దాం. ఇక్కడ మీకు టోటల్గా నేను 100 సెంటెన్సెస్ తీసుకున్నాను. 1 to 50 ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. తర్వాత 60 to 100 తెలుగులో ఇచ్చాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. రీడ్ ద లెసన్ అంటే పాఠం చదవండి. వెరీ గుడ్. మీరు ట్రై చేయండి, మీ మైండ్లో ఆ రీకలెక్ట్ చేసుకోండి. వీలవుతే బయటికి కూడా పలకండి ఆ తెలుగు సెంటెన్సెస్ని లో వాయిస్లో. రైట్ ది ఆన్సర్ సమాధానం రాయండి. లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్ చూడండి. డూ యువర్ హోంవర్క్ ఇంటి పని చేయండి. సబ్మిట్ యువర్ హోంవర్క్ మీ హోంవర్క్ చూయించండి. స్టడీ వెల్ అంటే బాగా చదువుకోండి. స్టాండ్ స్ట్రైట్ ఆర్ ప్రాపర్లీ అంటే సరిగ్గా నిలబడు. సిట్ స్ట్రైట్ లేదా ప్రాపర్లీ అంటే సరిగ్గా కూర్చో. స్టాండ్ ఇన్ ఏ లైన్ అంటే వరుసలో నిలబడండి అని. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. ఫార్మ్ ఏ గ్రూప్ అంటే ఒక సమూహాన్ని నిర్మించండి. అంటే సర్కిల్లో ఇలా కూర్చోవడం అలా అనమాట. డిస్ట్రిబ్యూట్ ద నోట్బుక్స్ పంచండి. కలెక్ట్ ద బుక్స్ అంటే బుక్స్ సేకరించండి. తెలిసి ఇంకా మీకు ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏమన్నా పెట్టుకోవచ్చండి. కలెక్ట్ ద బుక్స్, కలెక్ట్ ద టెక్స్ట్ బుక్స్, కలెక్ట్ ద అమౌంట్ ఎన్నన్నా తీసుకోవచ్చండి. ఇంతకుముందు చూసాం కదా. డ్రా ఏ మార్జిన్ గీయండి. లిసన్ టు ద టీచర్ చెప్పేది వినండి. గివ్ యువర్ అటెండెన్స్ హాజరు ఇవ్వండి. టక్ యువర్ షర్ట్ ఇన్ అంటే టక్ వేసుకోమని. ఇన్ షర్ట్ అంటాం మనం. అంటే కొంతమంది అంటుంటారు ఇన్ షర్ట్ అనేది ఇంగ్లీష్లో లేదు, టక్ యువర్ షర్ట్ అనాలి. బై న్యూ షూస్ అంటే కొత్త షూస్ కొనండి. బకిల్ లేదా టై యువర్ షూలేస్ కట్టుకోండి. స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడండి. హెల్ప్ ద పూర్ పేదవాళ్ళకి సహాయం చేయండి. సేవ్ నేచర్ అంటే ప్రకృతిని కాపాడండి. వాష్ యువర్ ఫేస్ మీ మొహాన్ని కడుక్కోండి. క్లీన్ యువర్ ఫేస్ నీ ముఖాన్ని శుభ్రం చేసుకో. చేంజ్ యువర్ బిహేవియర్ నీ ప్రవర్తనను మార్చుకో. ఇంప్రూవ్ యువర్ నీ హ్యాండ్ రైటింగ్ని అభివృద్ధి చేసుకో. రెస్పెక్ట్ యువర్ టీచర్స్ మీ ఉపాధ్యాయులకి గౌరవం ఇవ్వు. వేర్ ద వర్మిలియన్ డాట్ ఏంటిది అంటే బొట్టు పెట్టుకోవడం అండి. బిండి అంటాం చూడండి, అది వేయర్ అండి. WEAR వేర్ ద వర్మిలియన్ డాట్ అంటాం, లేదా వేర్ ద స్టిక్కర్, వేర్ ద డాట్, బిండి అని కూడా యూస్ చేస్తూ ఉంటారు. సాంస్క్రిట్ వర్డ్ అండి అది. కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్ అంటే పుస్తకం టేబుల్ మీద పెట్టండి. డూ ద ఎక్సర్సైజెస్ ఆన్ పేజ్ 13 అంటే పేజ్ 13లో ఉన్న ఎక్సర్సైజెస్ చేయండి. ఆన్ పేజ్ అంటాం, ఇన్ పేజ్ అనకూడదు. సిట్ ఇన్ యువర్ సీట్స్ లేదా ప్లేసెస్ అంటే మీ సీట్స్లో కూర్చోండి. బ్లో యువర్ నోస్ ఓకే అంటే చీమిడి కారుతుంది అనుకోండి ఎవరికన్నా, వాళ్ళకి చీమిడి చీదండి అనగా దాన్ని బ్లో యువర్ నోస్ అంటాం. మూవ్ అసైడ్ అంటే పక్కకు జరగండి. ప్లైట్ ఆర్ బ్రైడ్ యువర్ హెయిర్ అంటే జడ వేసుకోవడం అన్నమాట. ఈ రెండు వర్డ్స్ని యూస్ చేయొచ్చండి. డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ అన్నది బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ వన్ అన్నది అమెరికన్ ఇంగ్లీష్. ఓపెన్ యువర్ బుక్ లేదా బుక్స్ అట్ పేజ్ 24 అంటే మీ పుస్తకాలని పేజ్ 24 వద్ద తెరవండి అని. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ కాసేపు రెస్ట్ తీసుకోండి. ఎంజాయ్ ద బ్రేక్ విరామాన్ని ఆనందించండి. హ్యావ్ లేదా టేక్ యువర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈట్ అని కూడా అనొచ్చు, కానీ డూ అనొద్దు. అంటే మీ లంచ్ చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అని. కమ్ హియర్ ఇక్కడికి రండి. కమ్ టు హియర్ అనకూడదండి, రాంగ్. కమ్ హియర్ అనాలి.
గో టు దేర్ అనకూడదు, గో దేర్ అంటే అక్కడికి వెళ్ళండి. టర్న్ ఆన్ ద లైట్ అంటే లైట్ వేయండి. ఉత్త ఆన్ ద లైట్ అనకూడదు. టర్న్ అన్న వర్డ్ని లేదా స్విచ్ అన్న వర్డ్ని యూస్ చేయాలి. టర్న్ ఆఫ్ ద లైట్, లైట్ని ఆఫ్ చేయండి. బ్రింగ్ యువర్ బుక్స్ టు క్లాస్ టుమారో అంటే రేపటి క్లాస్కి మీ బుక్స్ని తీసుకురండి. ఇవన్నీ కూడా V1 వచ్చింది చూడండి ఫస్ట్లో. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలను అనుసరించండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ నీ చదువులపై శ్రద్ధ పెట్టు. ఆస్క్ యువర్ టీచర్ మీ టీచర్ని అడుగు. ఆస్క్ టు అనొద్దండి, ఇది కామన్ మిస్టేక్. ఆస్క్ యువర్ టీచర్ అనాలి. డూ యువర్ బెస్ట్ ఓకే, నీ ఉత్తమాన్ని నీ పని నువ్వు చేసేయి, ఉత్తమ పనిని చెయ్యి అని. ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు. కీప్ యువర్ క్లాస్ రూమ్ నీట్ అంటే మీ తరగతి గదిని శుభ్రంగా ఉంచుకోండి. పే అటెన్షన్ టు ద టీచర్ అంటే టీచర్ చెప్పే వర్డ్స్ని జాగ్రత్తగా వినండి. షేర్ యువర్ నాలెడ్జ్ విత్ అదర్స్ అంటే మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చేస్తున్నది అదే. సో ఈ విధంగా 50 మీరు ట్రై చేశారు. వెరీ గుడ్ ఏ వండర్ఫుల్ జాబ్, యూ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. మళ్ళీ ఇప్పుడు మనం తెలుగులో ఇచ్చాము, ఇంగ్లీష్లో ట్రై చేయండి. మాట్లాడడానికి చేతులు ఎత్తండి. ఎస్, ఇక్కడ మాట్లాడడానికి అని ఉంది కాబట్టి ఫస్ట్ స్పీక్ అట్లా రాదండి. ఎక్కడ ఉంది వర్బ్ ఫామ్, ఇక్కడ ఎత్తండి. ఇది లాస్ట్లో ఇక్కడ ఉంది చూడండి, మీకు కనిపిస్తుంది, అది మనం ఫోకస్ పెట్టాలి. ఎత్తండి అంటే ఏంటి, రైజ్ అంటాం జనరల్గా ఇక్కడ. సో రైజ్ యువర్ హ్యాండ్స్ టు స్పీక్. సురక్షితంగా ఉండండి అంటే ఏంటి, ఇక్కడ మనం స్టే అంటామండి. స్టే సేఫ్. మంచి నడవడికను అలవర్చుకోండి అంటే ఏంటి, కల్టివేట్ గుడ్ మేనర్స్. ఆటలు ఆడండి అంటే ఎస్ యు ఆర్ రైట్. ప్లే అంటే ప్లే గేమ్స్. మీ లక్ష్యాలను సెట్ చేసుకోండి. ఇక్కడ సెట్ అన్నది ఉంది ఆల్రెడీ, అంటే సెట్ యువర్ గోల్స్. మీ కలను వెంబడించండి. ఇది చాలా ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ గారు ఇదే చెప్తున్నారు. వెంబడించడం అంటే చేజ్ యువర్ డ్రీమ్ అంటే అహర్నిశలు నీవు కష్టపడాలి నీ కలని నెరవేర్చుకోవడానికి. నేలపై కూర్చోండి అంటే ఏంటి, సిట్ ఆన్ ద ఫ్లోర్. పేజీని తిప్పండి అంటే టర్న్ ద పేజ్. డెస్క్ని లాగండి అంటే డెస్క్ని ఇక్కడ మనం డ్రాగ్ అనుకోవచ్చు. ఓకే, పుల్కి బదులుగా డ్రాగ్ బెటర్, ఎందుకంటే ఫ్లోర్తో పాటు వస్తుంది కాబట్టి భూమికి ఈడ్చుకుంటూ వస్తే డ్రాగ్ యూస్ చేస్తాం. తరచుగా నవ్వండి, స్మైల్ ఆఫెన్లీ అనకూడదు, ఆఫెన్ చూడండి. నీళ్లు తాగండి అంటే డ్రింక్ వాటర్. మీ ఉపాధ్యాయుల సందేహాలను అడగండి అంటే ఏంటి, ఆస్క్. సో ఆస్క్ యువర్ టీచర్స్ డౌట్స్. కొత్త ఆలోచనలను అన్వేషించడం అంటే ఏంటి, ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్. సానుకూలంగా ఉండండి అంటే ఏంటి, ఇంతకుముందు మనం అనుకున్నాం స్టే అని. సో స్టే పాజిటివ్. నాకు ఇంగ్లీష్ వస్తుందని పాజిటివ్గా ఉండండి. పుస్తకాలని సరిగ్గా పెట్టండి అంటే ఆర్గనైజ్ ద బుక్స్ అనొచ్చు సింపుల్గా, లేదంటే అరేంజ్ ద బుక్స్ ప్రాపర్లీ. కార్యకలాపాల్లో పాల్గొనండి అంటే ఏముండే కదా, ఎస్ కరెక్ట్, పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్. పార్టిసిపేట్ వచ్చినప్పుడల్లా ఇన్ యూస్ చేసుకోవాలి. బెంచీలను లెక్కించండి అంటే ఎస్ కౌంట్ ద బెంచెస్. చూడండి, మనం ఫస్ట్ వర్బ్ ఫామ్ ఎక్కడ ఉందో చూస్తున్నాం. చిత్రానికి రంగు వేయడం అంటే కలర్ ద పిక్చర్. వావ్, ఒక పాట పాడడం అంటే సింగ్. సో సింగ్ ఏ సాంగ్. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం అంటే ఏంటి, ఇక్కడ ఛాలెంజ్ యువర్ సెల్వ్స్. మిమ్మల్ని మీరే నిరూపించుకోవడం అంటే ప్రూవ్ యువర్ సెల్వ్స్. అండ్ కంటిన్యూ చేద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సెంటెన్సెస్.
మంచి అలవాట్లను అలవర్చుకోండి అంటే కల్టివేట్ లేదా ప్రాక్టీస్ గుడ్ మేనర్స్ లేదా హ్యాబిట్స్. చర్చల్లో పాల్గొనడం అంటే పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్. డస్ట్బిన్ని ఉపయోగించడం అంటే ఏంటి? యూజ్ ద డస్ట్బిన్. చెత్తను డస్ట్బిన్లో వేయండి పారేయండి అంటాం కదా, దాన్నే త్రో ద ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్ అంటాం. మీ చర్యలకు బాధ్యత వహించడం అంటే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ యాక్షన్స్. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి అంటే ఏంటి? యూజ్ యువర్ టైం వైజ్లీ. మీ తప్పుల నుండి నేర్చుకోండి. ఇక్కడ వర్బ్ ఏమొస్తుంది? నేర్చుకోండి. సో లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ నుండి అని ఉంది కదా, చూడండి ఇట్లా రివర్స్లో వెళ్తుంటా కొన్ని సందర్భాల్లో. లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. సవాళ్ళను స్వీకరించడము అంటే యాక్సెప్ట్ ఛాలెంజెస్. విరాట్ కోహ్లీ అదే అంటున్నారు. ఇతరులను ప్రోత్సహించడం అంటే ఏంటి? ఎంకరేజ్ అదర్స్. మీరు ఇతరులను ఎంకరేజ్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మొత్తం ఎంకరేజ్మెంటే ఉంటుంది. తెలివిగా ఆలోచించడం అంటే థింక్ స్మార్ట్. ప్రేరణతో ఉండండి అంటే స్టే చూడండి. స్టే మోటివేటెడ్. మీ విద్యకు విలువ ఇవ్వడం అంటే గివ్ వాల్యూ అనొచ్చు, సింపుల్గా వాల్యూ అనొచ్చు. వాల్యూ యువర్ ఎడ్యుకేషన్. కష్టపడి పని చేయండి, తెలుసు మీ అందరికీ. డూ హార్డ్ వర్క్ లేదా వర్క్ హార్డ్. పైకి వెళ్ళండి అంటే గో అప్ స్టేర్స్. క్రిందికి వెళ్ళండి అంటే గో డౌన్ స్టేర్స్. గో టు అప్ స్టేర్స్ అనకూడదు, గో అప్ స్టేర్స్ అనాలి. అప్ స్టేర్స్ ముందు ఎప్పుడు TO2 యూజ్ చేయొద్దు. డౌన్ స్టేర్స్ ముందు కూడా TO2 యూజ్ చేయకూడదు. మెట్లు ఎక్కండి అంటే క్లైమ్ అప్ ద స్టెప్స్. మెట్లు దిగండి అంటే క్లైమ్ డౌన్ ద స్టెప్స్ అనొచ్చు. క్లైమ్ అప్, క్లైమ్ డౌన్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అసెండ్ ద స్టెప్స్, డిసెండ్ ద స్టెప్స్. అసెండ్ అంటే ఎక్కడం, డిసెండ్ అంటే దిగడం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అందరితో మర్యాదగా మాట్లాడండి. స్పీక్ పొలైట్లీ విత్ ఎవ్రీవన్. మంచి విషయాలకు మద్దతు ఇవ్వండి అంటే సపోర్ట్ గుడ్ థింగ్స్. రాయడం ప్రారంభించండి కదా అంటే ఏంటి? స్టార్ట్ రైటింగ్. రాయడం ఆపండి అంటే స్టాప్ రైటింగ్. నోట్స్ రాయండి అంటే రైట్ డౌన్ ద నోట్స్. ఇంకా మంచి ఎక్స్ప్రెషన్ కావాలంటే చూద్దాం. టేక్ డౌన్ ద నోట్స్ అనండి. అది కరెక్టే, ఇది కరెక్టే. టేక్ డౌన్ చాలా స్వీట్గా ఉంటుంది. తప్పు సమాధానాన్ని తొలగించండి అంటే ఎరేజర్తో మీరు క్లీన్ చేస్తారు చూడండి, దాన్ని ఎరేజ్ ద రాంగ్ ఆన్సర్. మీ పెన్సిల్కు పదును పెట్టండి. మీ పెన్సిల్ బ్లంట్ ముద్దుగా బారింది అనుకోండి, ఆ లీడ్ దాన్ని ఏం చేస్తాం మనం? షార్పెన్ చేస్తాం. దాన్నే షార్పెన్ అంటాం. SHARPEN. షార్ప్ యువర్ పెన్సిల్ అనకూడదు, షార్పెన్ యువర్ పెన్సిల్ అనాలి. చెడు విషయాలను నివారించడం అంటే అవాయిడ్ బ్యాడ్ థింగ్స్. బంతిని పట్టుకోండి. ఫస్ట్ బంతి ఉంది కాబట్టి బాల్ క్యాచ్ అంటామా? అనం కదా, ఎందుకు? ఇంగ్లీష్లో రివర్స్లో వస్తుంది. సో క్యాచ్ ద బాల్. మీ చేతులు మడవండి అంటే ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. టేబుల్ ఎత్తండి అంటే ఏంటి? లిఫ్ట్. సో లిఫ్ట్ ద టేబుల్. మీ దేశానికి సేవ చేయండి. సర్వ్ యువర్ కంట్రీ. మర్చిపోవద్దండి లాస్ట్ సెంటెన్స్. ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మా 40 వీడియోస్ చూడండి. ఎందుకు ఇంప్రూవ్ కాదు మీ ఇంగ్లీష్? చూద్దాం. మళ్ళీ కీ ఇచ్చాము. ఇంతకుముందు మనం 100 సెంటెన్సెస్ చూసాం కదా, వాటన్నింటికి ఇంగ్లీష్, తెలుగు. ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మీరు చెప్పింది రైటా, రాంగా, వాట్ ఈస్ వాట్, ఇవన్నీ బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మాట్లాడండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇలా వీడియోస్ విని ఏదో బుక్స్ చదివి ఏదో రాస్తే కాదండి, మాట్లాడితేనే వస్తుంది. స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్. అది మన టిప్ అండి, ఫస్ట్లోనే మనం ఇచ్చాం. ఎప్పుడైనా సరే మనం
స్విమ్మింగ్ రావాలి అంటే స్విమ్మింగ్ చేయాలి, వంట రావాలి అంటే వంట చేయాలి, మీకు సైకిల్ తొక్కడానికి రావాలంటే సైకిల్ తొక్కాలి, మళ్ళీ ఇంగ్లీష్ కూడా మాట్లాడడానికి రావాలి అంటే ఇంగ్లీషు మాట్లాడాలి. ఊకే వీడియోస్ చూసి ఇంతటితో అరే నేను వీడియో చూసినా నాకు వచ్చేసింది నేను నేర్చుకున్నా అంటే కాదండి, మాట్లాడాలి. ఇవి అన్నీ కూడా డైలీ కాన్వర్జేషన్స్ మీ పేరెంట్స్తో, మీ టీచర్స్తో, మీ ఫ్రెండ్స్తో, నైబర్స్తో అందరితో మాట్లాడండి, మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. అండ్ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాను మీకు, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయండి. ఏంటి అంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 10 వర్బ్ ఫార్మ్స్ ఇచ్చాను. కౌంట్, రీడ్, క్లోజ్, వేర్, బ్రింగ్, డిస్ట్రిబ్యూట్, రిమూవ్, పుష్, కట్, డ్రింక్, ఇలా 10 వర్బ్ ఫార్మ్స్ ఇచ్చాను కదా. ప్రతి వర్బ్ ఫామ్తో మీరు 3 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఇలా బాక్సెస్ డ్రా చేసుకోండి. V1 ఆర్పి హెడ్డింగ్ పెట్టుకొని కౌంట్ 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 కౌంట్. ఇక్కడ ఏమొస్తుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏదన్నా పెట్టుకోవచ్చండి. కౌంట్ ద చైర్స్, కౌంట్ ద స్టార్స్, కౌంట్ ద బ్యాగ్స్, కౌంట్ ద బుక్స్, కౌంట్ ద పిల్లోస్, కౌంట్ ద బ్లాంకెట్స్, కౌంట్ ద బాయ్స్, కౌంట్ ద గర్ల్స్, ఇలా ఎన్నో సెంటెన్సెస్. రిమైనింగ్ పార్ట్ని మనం చేంజ్ చేసుకుంటే ఎన్నో సెంటెన్సెస్ వస్తాయి మనకి ఇక్కడ. ఇలా రీడ్ కూడా ఇలానే అండి. ఇంతకుముందు రీడ్తో మనం 14 సెంటెన్సెస్ డిస్కస్ చేసుకున్నాం. క్లోజ్, వేర్, బ్రింగ్, డిస్ట్రిబ్యూట్, రిమూవ్, పుష్, కట్, డ్రింక్. సో ఈ అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ రాసిన తర్వాత ఆ సెంటెన్సెస్ని గట్టిగా రీడ్ చేయండి. అంటే మరీ గట్టిగా కాదు, జస్ట్ పైకి రీడ్ చేసేయండి.